విజయకేతనం ఎగురవేశారు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ ఫలితాల్లో బి ప్రణీత్ ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి సత్తాచాటగా అనేక మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటేజ్తో మెరిశారు. సుమారు 95% మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడం విశేషం. అటు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ స్టేట్ ర్యాంకులతో కళాశాల విద్యార్థులు అదరగొట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు విద్యార్థులను అధ్యాపకులను ఘనంగా అభినందించారు. ఫలితాలలో శ్రీ భవిష్య విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. దానిలో బి ప్రణీత్ ఆల్ ఇండియా 18th ర్యాంక్ సాధించాడు. బి ప్రణీత్ ఆల్ ఇండియా 18th ర్యాంక్. అలాగే పర్సంటైల్ వైజ్గా చూసిన 99% పైన నలుగురు విద్యార్థులు ఉన్నారు. 99% పైన నలుగురు, 98% పైన 20 మంది, 98% పైన 20 మంది. అదే 97% పైన 30 మంది, 97% పైన 30 మంది, 96% పైన 96% పైన 95% 102, 90% పైన 252 మెంబర్స్ ఉన్నారు. ఈ ఫలితాలన్నీ అతి సాధారణ విద్యార్థులతో మీరు వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారు. వాళ్ళే ఎలాంటి ఏరియాస్ నుంచి వచ్చారని. చాలా రూరల్ ఏరియాస్ నుంచి కానీ లేదా జెడ్పీహెచ్ స్కూల్ లాంటి ఏ విధమైనటువంటి ఫౌండేషన్ లేనటువంటి పిల్లల్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత మా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ని పెంచి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత, మా కాలేజీకి వచ్చిన తర్వాతనే అసలు వాళ్ళకి ఐఐటి అంటే ఏమిటో, మెయిన్స్ అంటే ఏమిటో, నీట్ అంటే ఏమిటో, కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏమిటో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న పిల్లలు. కానీ 2 సంవత్సరాల టైంలోనే, ఇంకా మాట్లాడితే సంవత్సరాల టైంలోనే వాళ్ళు బ్రహ్మాండంగా పికప్ అయ్యి అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఆమె ఫిజిక్స్ లెక్చరర్ ఆల్సో హియర్. నిన్న ప్రకటించిన జేఈ మెయిన్స్ 2026 జేఈ మెయిన్స్లో మా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. వారిలో మా విద్యార్థి ప్రణీత్ అనే విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 18th ర్యాంక్ సాధించాడు. ఈ విజయానికి ముఖ్య కారణం ఏంటంటే మా సైంటిఫిక్ మెథడాలజీస్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ, అబవ్ ఆల్ ఎర్రర్ అనాలిసిస్. ఇది మా దానికి ఒక ప్లానింగ్ అన్నమాట. మా విద్యార్థులు ఈ ప్రతిభ, మా దగ్గర లక్షల్లో విద్యార్థులు ఉండరు. వెరీ తక్కువ మంది విద్యార్థుల్లో అతి సాధారణ విద్యార్థులు ఈ అసాధారణ ఫలితాలు సాధించారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. మా డాడీ సివిల్ ఇంజనీర్. నాకు ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో 2026. నేను ఈ రిజల్ట్ కన్నా క్రెడిట్ ఫస్ట్లీ దేవుడికి ఇస్తున్నాను, ఈ గాడ్ ఆల్మైటీకి. దాని తర్వాత నాకు ఈ జర్నీ మొత్తంలో నాతో పాటు నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి, నన్ను గైడ్ చేసిన శ్రీ భవిష్య ఎడ్యుకేషన్ అకాడమీ ఫ్యాకల్టీకి, స్టాఫ్కి ఇస్తున్నాను. శ్రీ భవిష్యకి వచ్చినప్పుడు స్టాఫ్ డైరెక్టర్ సార్స్ మాకు వచ్చి మా క్లాసులు చెప్పడం కానీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసి 2 years కూడా ఎగ్జిక్యూట్ చేశారు. స్టడీ అవర్స్లో కూడా డైరెక్టర్సే వచ్చి ప్రతి డౌట్ కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఎగ్జామ్ టైం వచ్చేటప్పుడు కూడా, గ్రాండ్ టెస్ట్ టైంలో కూడా మార్కులు తక్కువ వచ్చినా కానీ, ఒకవేళ ఎక్కువ వచ్చినా ఏదైనా కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచారు.
కాబట్టి మాకు రిజల్ట్ వచ్చినందుకు శ్రీ భవిష్య ఎడ్యుకేషన్ అకాడమీకి ఐ థ్యాంక్ దెమ్ ఎ లాట్. నాకు జేఈ మెయిన్స్ లో 98.47% వచ్చింది. ఈ పర్సెంటేజ్ రావడానికి కారణం భవిష్య కాలేజ్. ఇందులో ఉన్న లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు. ఆ సపోర్ట్ తోని ఇంత రిజల్ట్ తెచ్చుకోగలిగాము. అండ్ ఫైనల్లీ ఐ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ హూ హ్యాడ్ సపోర్ట్ మీ అండ్ గైడ్ మీ ఫర్ గెటింగ్ దిస్ రిజల్ట్. ఫస్ట్ భవిష్య కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండేదాన్ని. కాకపోతే నాకు అక్కడ ప్రెజర్ అవ్వడం వల్ల సెకండ్ బ్యాచ్ లోకి వచ్చేయడం జరిగింది. అక్కడ కూడా నాకు 0 లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్న నన్ను మా లెక్చరర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేసి నన్ను 100% కంప్లీట్ గా మార్చారు. 2026 ఫలితాలు బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా ఆమె జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. ఒక బీసీ నేతను ప్రధానిని చేసిన ఘనత బీజేపీదేనని, బీసీ కమిషన్కు ఆమోదముద్ర వేసింది కూడా తమ ప్రభుత్వమేనని పురంధరేశ్వరి గుర్తు చేశారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల వల్లే మహిళా రిజర్వేషన్లు ఆలస్యమయ్యాయని విమర్శించిన ఆమె 2029 నుంచి చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. గోపాలపురం చరిత్ర తిరిగి చూసినట్లయితే బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరు గుర్తించాలి. ఒక బీసీ నాయకుడిని మరి దగ్గర 60 సంవత్సరాల పాటు దేశాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక బీసీ నాయకుడిని మరి ప్రధానిగా చేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మరి బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇందాక సువన్ రాజ్ గారు చెప్పినట్లుగా సాధారణంగా టీ అమ్ముకున్నటువంటి ఒక సాధారణ కార్యకర్త, కానీ పార్టీని నమ్ముకుని దేశానికి సేవ చేసినటువంటి నేపథ్యంలో వెనుకబడినటువంటి తరగతులకి చెందినటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అని చెప్పి మనందరం కూడా గమనించాలి. కనుక నిజంగా బీసీ కులాల్ని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సభా మాధ్యమంగా మీ అందరికీ తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ వెంకట సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలోని ఈ ఆలయంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని బాబావారికి 108 కలశాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. ఇదే వేడుకలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు ప్రత్యేక హోమం జరిపించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా గుడి వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం చేయడం కూడా జరుగుతుంది. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, హాస్పిటల్ నుంచి మంచి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ హోమం చేయడం జరుగుతుంది.
ఈ హోమానికి వెంకట సాయిబాబా మందిరం భీమవరంలో మా గుడి దగ్గర చేయడం జరుగుతుంది. ఇది అంతా కూడా మా బాబా గారి ఆశీస్సులు, అలాగే మౌళ్ళమ్మ ఆశీస్సులు, సోమేశ్వర స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉండి కోలుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. పోలవరం జిల్లా వై రామవరం మండలంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొమరవరం గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు 1,25,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ అఫ్రష్ అలీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి 4గురిని అదుపులోకి తీసుకోగా మరో 5గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుంచి గంజాయితో పాటు ఒక బొలెరో, పల్సర్ బైకు, 4 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అమిత్ బందర్ సార్ గారి ఆదేశాల మేరకు ఓఎస్డి పంకజ్ మీనా సార్ గారి పర్యవేక్షణలో ఏఎస్పీ చింతూర్ అండ్ రంపచోడవరం సబ్ డివిజన్స్ లో ఇన్స్పెక్టర్ లెవెల్లో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఎందుకంటే మాకు జీరో టాలరెన్స్ టువర్డ్స్ గంజా అన్నది మేము ఫాలో అవుతున్నాం. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి ఆల్మోస్ట్ 250 kgs గంజాని తరలిస్తుండగా అడ్డతీగల సర్కిల్లో వైరామరం పిఎస్ లిమిట్స్ లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం 10 మంది అక్యూజ్డ్ అండి. వీళ్ళలో 5 మందిని మేము పట్టుకోగలిగాము. సో వీళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఈ గ్యాంగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్ స్టేట్ గా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రీవియస్ గా ఆల్రెడీ కనెక్ట్ అయిన కేసెస్ లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోకరంలో 2 కేసెస్, జీలిగమల్లో 1 కేసు అండ్ రంపచోడవరంలో 1 కేసు ఆల్రెడీ వీళ్ళ మీద రిజిస్టర్ అయింది. సో ఆ కేసెస్ లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డే. సో ఆల్మోస్ట్ అక్కడ క్వాంటిటీ ఆఫ్ గంజా ఆ ప్రీవియస్ కేసెస్ లో సీజ్ చేసింది ఎంత అంటే 1058. సో ఇప్పుడు నిన్న గంజా సీజ్ చేసింది 250. సో ఆల్మోస్ట్ 1308 kgs ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అడ్డతీగల సర్కిల్లో పిఎస్ లో చాలా యాక్టివ్ గా పనిచేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ గారు అమిత్ నెల్లూరు జిల్లా కోవూరులోని రాళ్లమెట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న స్థానిక మహిళలు సమస్యను విన్నవించేందుకు పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే తమకు పరిష్కారం చూపాల్సిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు మహిళలపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా కేసులు పెడతామంటూ బెదిరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోటార్ రిపేర్ సాకుతో కాలయాపన చేస్తూ కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని వెంటనే తాగునీరు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడావు కొత్త పాయింట్ ఆడేస్తున్నావు. 5 సంవత్సరాలు మీ వేసే సిమెంట్ రోడ్డు నువ్వు వేయలా, మీరు వేపించావు సిమెంట్ రోడ్లు, మేము టీడీపీ గవర్నమెంట్ మీరు వేపించావు సిమెంట్ రోడ్డు తెలుసా నీకు? మీరెవరైనా మీరు వేపించావు సిమెంట్ రోడ్లు, ప్రజలు పెట్టి సిమెంట్ రోడ్డు వేసారు, వాటర్ పరిష్కారం చేస్తాము. 2 రోజులు వాటర్ చేస్తున్నారు, వాటర్ పరిష్కారం చేస్తాము. సార్ ఏమైంది సార్? పరిష్కారం అయిందా? పరిష్కారం అంటే సాయంత్రానికి అవుతుంది. అది బోర్ బిగిస్తారు సాయంత్రానికి. వేరే పాయింట్ కూడా వేసుకోమని చెప్పాం వాళ్ళకి మేము. సాయంత్రానికి ఇప్పుడు వాటర్ ట్యాంక్ పెట్టిస్తాం. వాటర్ ట్యాంక్ అంతేడు మేమేం చేస్తాం అయితే తప్పదు. నీళ్ళు బోర్ ఫెయిల్ అయిపోయిందమ్మా. అక్కడ గుడిపాలంలో బోర్ ఫెయిల్ అయిపోయింది. బోర్ ఫెయిల్ అయింది అక్కడ. మేడం వేయకూడదు కదా, మీరు వేయకూడదు కదా.
కూడా ఈ బాధలు పడ్డాము, చేశాను. మరి ఇంకా మీ సర్పంచ్ గురించి తెలిసి కూడా ఇక్కడ మాట్లాడితే తలుపే కూడా మీరు నాకు అది బాధ. వెళ్ళిపోండి మీరు, నేను పెడతానని మీరు నువ్వు తలుపేస్తే తలుపు వేయకూడదా? నువ్వు పంచాయతీ నువ్వు మా ఇల్లు మా షాప్ ఎట్లా కాపేసావు కదా, మా ఆఫీస్ తలుపేదా నువ్వు? నీళ్ళు రాలేదని మేము అడగతాము. అడిగచ్చు ధర్మమ్మా. నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనుల పేరుతో అవినీతి జరుగుతుందని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో చెట్లు నాటే కార్యక్రమం కోసం ఒక్కో చెట్టుకు 12,000 రూపాయల వరకు ఆర్డర్లు సృష్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వరరెడ్డి మండిపడ్డారు. దీనిపై తాము ప్రశ్నిస్తే అటు మంత్రి నారాయణ, ఇటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సిఎస్ఆర్ నిధులున్నా, సొంత నిధులున్నా అవి ప్రజాధనమేనని గుర్తుంచుకోవాలని, కూటమి నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నగర నియోజకవర్గంలో చెట్టు నాటేందుకు ఒక్కొక్క చెట్టుకు నాటేందుకు కానీ దాన్ని సంరక్షించేందుకు కానీ 12,000 రూపాయలు వర్క్ ఆర్డర్ వేశారు. దాని ప్రకారం మీరు చెట్లు నాటే ప్రయత్నం చేశారు. మేము దాన్ని ఆరోపించగానే వెంటనే యూటర్న్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ అని, నారాయణ గారి సొంత నిధులని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇది అసత్యం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారిని అడుగుతూ ఉన్నా. మీరే చెప్పారు 3 ప్రెస్ మీట్లు పెడితే 3 రకాలుగా మాట్లాడినారు. ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 14,900 చిల్లర చెట్లు నాటేందుకు 8,20,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దాని ప్రకారం వేసుకుందాం. 14,900 చెట్లకి 8,20,20,00,000 రూపాయలు అయితే ఒక చెట్టుకి ఎంత పడుతుందో మీరే ఆలోచించమని అడుగుతున్నా. 5,500 రూపాయలు పడుతుంది. మీరే చెప్పారు 8,20,00,000తో టెండర్లు పిలిచాం, వర్కులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అంతేకాదు ఇంకా నేను ఒకటే అడుగుతున్నా రూప్ కుమార్ గారిని, మీరు చెప్పిన విధంగా ఈరోజు చెప్పారు, నిన్న చెప్పారు 14,900 చెట్లకు గాను ఒక్కొక్క చెట్టుకు 3,900 రూపాయలు నాటేందుకు అయ్యే ఖర్చు, అదేవిధంగా దానికి పెంచేందుకు, పోషించేందుకు 188 రూపాయలు ఒక్కొక్క చెట్టుకి ఇస్తున్నామని చెప్పి, అంటే 4,100 రూపాయలు ఒక్కొక్క చెట్టుకి ఇస్తున్నానని రూప్ కుమార్ చెప్తారు. కమిషనర్ గారు ఏం చెప్తారంటే ఒక్కొక్క చెట్టుకు 3,500 నుంచి 3,700 రూపాయలు, 750 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. మంత్రి గారు నారాయణ గారు అయితే మరో రకంగా చెప్తున్నారు. ఇలాంటి ఒక్కొక్కరికి సంబంధం లేని ప్రకటనలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తున్నారని చెప్పి నేను. పల్నాడు జిల్లా మాచర్లలో ఆన్లైన్ బెట్టింగ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రోప్ లైన్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి నల్లపాటి వంశీ ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసయ్యాడు. అంతేకాక తల్లి బ్యాంకు ఖాతాలో ఉన్న 3 లక్షల రూపాయలను బెట్టింగ్లో పోగొట్టినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. తల్లి మల్లేశ్వరి బ్యాంకుకు వెళ్లిన సమయంలో ఈ విషయం బయటపడటంతో ఆమె కుమారుడిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 2 రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు విద్యా చరిత్రలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేసిన చిన్నారులు నేడు మంత్రి నారాయణ విజయంతో కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని ప్రధానోపాధ్యాయులు చింతాల వెంకట్రావు అన్నారు. విఆర్ మున్సిపల్ హైస్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో ఏడాదిలోనే 1000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చేరుకున్నారు. తాజాగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో 180 మంది చిన్నారులు కమిషనర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారని స్పష్టం చేశారు. ఉచిత బస్సు సౌకర్యం, పౌష్టికాహారం, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఈ ప్రభుత్వ బడి ప్రైవేటు పాఠశాలకు గట్టి పోటీనిస్తుందని తెలిపారు. భిక్షాటన వదిలి బడిబాట పట్టిన అనాథ బిడ్డల జీవితాల్లో ఈ పాఠశాల కొత్త వెలుగులు నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Thank you, sir. Thank you so much. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పేద నిరుపేద సామాన్య బిడ్డలు, రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, రిక్షా కార్మికులు, బీడీ వర్కర్సు, ఆటో డ్రైవర్స్ యొక్క పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు తల్లిదండ్రులైనటువంటి పిల్లలు, అదేవిధంగా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అటువంటి వారందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యను ఇవ్వడానికి గౌరవ పురపాలక శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆశయాల మేరకు ఏర్పాటు చేసినటువంటి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మొదటి అకాడమిక్ ఇయర్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వారు రెండవ అకాడమిక్ ఇయర్లోకి అడుగుపెట్టినటువంటి తరుణంలో ఇక్కడ ఈ రోజున గ్రాడ్యుయేషన్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి అకాడమిక్ ఇయర్లో 1065 మెంబర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, వారందరూ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు వారు రావడానికి పోవడానికి బస్ ఫెసిలిటీతో దాదాపు 10 బస్సుల రవాణా సౌకర్యంతో పూర్తిగా నారాయణ గ్రూప్ నుండి జూలై నుండి అక్టోబర్ వరకు నారాయణ గ్రూప్ వారు, జూలై నుండి అక్టోబర్ వరకు 10 బస్సులు నారాయణ గ్రూప్ వారు నడిపారు. This is Santosh of second class. My school name is Antigiri Rajas High School. I am very lucky to be in this school. I am thankful Lokesh sir, Narayan sir, Kamsar. Today I am going to share about Narayana sir. Narayana sir is a kind, caring and generous person. He loves the school very much. మాకేమి ఇది ఇబ్బందిగా ఏం అనలేదు నా పిల్లకాయలు, కానీ బాగానే చదువుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇదిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా లాంటి తల్లిదండ్రులు చాలా మందిని ఆశ ఉంటుంది. ధన్యవాదాలు నారాయణ సార్. పల్నాడు జిల్లాలో అధికారుల అవినీతికి ఒక దివ్యాంగుడు బాధితుడిగా మారారు. గుండ్లపల్లికి చెందిన అల్లానబీ ఇటీవల విడుదలైన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తన 5వ తరగతి మార్కుల పత్రం కోసం అధికారులను సంప్రదించారు. అయితే ఆ పత్రం ఇచ్చేందుకు ఓ మండలాధికారి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. చదువుకున్న పాఠశాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆర్థిక స్తోమత లేని తాను లంచం ఎలా ఇచ్చుకోగలనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నేను గుళ్లపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఇటీవల వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు విడుదల చేశారు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు. అందులో 5వ తరగతి మార్కుల జాబితాను కూడా జతపరచవాలని చెప్పారు. నేను గుళ్లపల్లి స్కూల్కి వెళ్ళి నా 5వ తరగతి మార్కుల జాబితా అని అడిగితే స్టడీ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ 5వ తరగతి మార్కుల జాబితా మా రికార్డులో లేదు అని అన్నారు. లేదండి సార్, చూడండి సార్, నా లైఫ్ సంబంధించింది, నా ఉద్యోగం వస్తుంది సార్, నాకు కావాలి సార్ అని అడిగాను. చూద్దాంలేమన్నారు, ఇవ్వలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్లో అర్జీ పెట్టాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఓ ఆఫీస్ నుంచి ఎంఈ ఆఫీస్ నుంచి గుళ్లపల్లి స్కూల్కి ఫైల్ వచ్చిందండి. చూస్తామని అన్నారు. అన్న తర్వాత మా రికార్డులు లేదు మీ డేటా అని అన్నారు. కాదండి నాకు కావాలని అన్నాను. హెచ్ఎం గారు ఏమో ఎంఈ వారితో మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎంఈఓ గారేమో మా రికార్డులు లేదమ్మా అది ఇది అంటున్నారు. లేదు సార్ నాకు కావాలంటే మీరు రికార్డు అది 5వ తరగతి మార్కుల జాబితా కావాలంటే ఎంత కొంత ఖర్చు అవుతుందమ్మా, ఫార్మాలిటీస్ ఉంటాయని అన్నారు. లేదు సార్ నేను వికలాంగుని, నా దగ్గర ఏం లేదు, నాకు 2 ఆడపిల్లలు, నా భార్య ఫిట్స్గా, నేను వికలాంగుని ఏ సంపాదన పోయేవాడిని కాదు అని అన్నాను. అలా అయితే మా రికార్డులు లేదమ్మా, చేసేదేం లేదు, అంతకుముందు నువ్వు చదువుకున్నప్పుడు ఏ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్ని అడుగుపోయి అని అన్నారు. కాబట్టి నా ఎందుకు దయవించి నాకు 5వ తరగతి మార్కుల జాబితా కావాలని మీడియా వారిని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో గ్రామ సంఘం సహాయకులు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఫోన్లను అందజేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రభుత్వ సేవలను పేదలకు వేగంగా అందించాలన్నారు. తద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు డిజిటల్ పద్ధతుల్లో మరింత చైతన్యవంతులు కానున్నారు. Thank you,
థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. నా పేరు పుష్పావతి, కనకలం మండలం చీకటిమానపల్లి కుషోదయ గ్రామ సంఘంలో ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన కూటమి ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు. మన నియోజకవర్గ ప్రియతమ నాయకులైన కందికుంట వెంకటేశ్వర అన్నగారికి నా యొక్క నమస్కారాలు. పల్లి మండలంలో 29 గ్రామ సంఘాలు ఉన్నాయి, 762 ఎస్ఎస్జి సంఘాలు ఉన్నాయి. వీళ్ళన్నిటికీ మేము ఈ ఇయర్ లో అయితే బ్యాంకుల ద్వారా 29 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. స్కీమింగ్ ద్వారా 10 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. అంటే మాకు ఇచ్చిన టార్గెట్ అయితే అచీవ్ అయినాము. ఈ నెక్స్ట్ ఇయర్ లో కూడా ఈ ఇయర్ లో కూడా ఒక ఏసీఎల్ అని చెప్పేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఏ తగ్గడానికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అది ముందుగానే ఆ యాప్ లో నమోదు చేయడం జరుగుతుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.